నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నేషనల్ కాంగ్రెస్ లీడర్ అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి లడ్డూ వివాదం ఎంత చెలరేగుతోందో, వివాదం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. బట్ కోట్లాది మంది హిందువులు ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపితే బాగుంటుంది, రిపోర్ట్స్ వస్తున్నాయి, లేకపోతే నివేదిక సంస్థలు ఉన్నాయి, వాళ్ళు తేటతెల్లం చేసిన తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ రాజకీయ నాయకులు ఒక పట్టాన దీన్ని వదిలే పరిస్థితి కనిపించడం లేదంటూ కూడా విమర్శలు మనం చూస్తూ ఉన్నాం రామకృష్ణ గారు. సో దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ చేశారు ఆసక్తికరంగా. అవి ఒకవేళ ఇదే సిచ్యువేషన్ ఒక క్రిస్టియన్స్కో లేకపోతే ముస్లిమ్స్కో చర్చెస్ దగ్గర దర్గాల దగ్గర జరుగుండుంటే ఇలానే ఊరుకుని ఉండేవారా, పరిస్థితి ఇలానే ఉండేదా అంటూ ఒక కామెంట్ చేశారు. ఏమంటారు మేడం? గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా ఈ ఈ చర్చ వచ్చినప్పుడల్లా బహుశా మీతో నేను చర్చించినప్పుడు మీతో ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడల్లా చెప్పడం జరిగింది, దీన్ని దయచేసి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ దేవుని యొక్క ప్రాశస్త్యం కావచ్చు, లడ్డు యొక్క ప్రాముఖ్యత కావచ్చు, దాన్ని మీరు ఇంకా బజార్కి లాగొద్దు, దయచేసి వదిలేసేయండి. విషయం కోర్టులో ఉంది, ఎంక్వైరీలో ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ పూర్తిగా వచ్చిన తర్వాత కోర్టు ఏం జడ్జిమెంట్ చెప్తుందో చూసి దాని ప్రకారం యాక్షన్ తీసుకోండి తప్ప చర్చకి కానీ మాటల్లో కానీ దీన్ని ఇక ఇంతకు మించి ఫ్లేరప్ చేయొద్దు అని పలుమార్లు మీ ద్వారా నేను వాళ్ళని విజ్ఞప్తి చేశాను. బట్ స్టిల్ రాజకీయ లబ్ధి కోసం ఆయా పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. సరే, నిన్న అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటే మాట్లాడారు. అదే క్రిస్టియన్స్ లోనో ముస్లిమ్స్ లోనో ఇటువంటిది వస్తే వాళ్ళందరూ ఒకటిగా వస్తారు, వెరాస్ మన దీంట్లో వచ్చేటప్పటికి మీరందరూ కలిసి రావట్లేదు, కులాలుగా మనం విడిపోయి ఉన్నాం, సో ఒకటిగా మతంగా ముందుకు రాలేకపోతా ఉన్నాం అనే ఒక ఆవేదనని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. సరే, ఆయన ఆవేదనని మనం అర్థం చేసుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తన ఎన్నికల ప్రచారంలో తను మాట్లాడింది మర్చిపోయినట్టున్నారు. బహుశా మీరు ఆంధ్ర ప్రాంతం అనే భావన మీలో ఎలాగో లేదు, తెలుగు వాళ్ళం అనే భావన లేదు, కనీసం కుల భావన తెచ్చుకోనన్నా నాకు ఓట్లేసి నన్ను గెలిపించండి అని ఆయన తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మీరు కుల భావనన్నా మీరు కలిగి ఉండండి అని స్పష్టంగా చెప్పాడు. ఆయనే చెప్పాడు. సో ఆ రోజు గెలవడానికి అది అవసరం కాబట్టి ఆ రోజు కుల భావన కావాలి. ఇంకొక విషయం మేడం, వీళ్ళ యొక్క మేనిఫెస్టో, కూటమి యొక్క మేనిఫెస్టో ఏది పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మొట్టమొదటి వాక్యం ఏమంటే శాస్త్రీయంగా కుల జనగణన జరుపుతాం అని చెప్పారండి. సో శాస్త్రీయంగా సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ తీస్తాం అనే మాట మీరు ఆ మేనిఫెస్టోలో ఆ రోజు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నప్పుడు ఈ ఈ ఈ సమాజంలో క్యాస్ట్ కులాల మధ్య డిస్పారిటీస్ ఉన్నాయి. సో ఆ డిస్పారిటీస్ ని రూపుమాపాలంటే క్యాస్ట్ సెన్సస్ చేయాలి అనేది ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారో ఆ యొక్క భావన ప్రజల్లో బాగా ఎక్కువగా బీసీల్లో ఉన్న తరుణంలో సరే మనం కూడా ఒక మాట రాసేస్తే పోద్ది అంటే డిస్పారిటీస్ ఉన్నాయని ఒప్పుకోబట్టే కదా మీరు దాన్ని తీసుకొచ్చి దాంట్లో మెన్షన్ చేయాల్సిన పరిస్థితికి రావడం జరిగింది. అదే విధంగా మేడం, కుల భావన ఉండకూడదు, అందరికీ కూడా ఒకే భావన ఉండాలి, హైందవ మతం భావన ఉండాలి అని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కనుక మనం తీసుకుంటే 1 by 1 మెన్షన్ చేశారండి. యాదవ కురుబ కమ్యూనిటీలకు మేకలు గొర్రెలు పెంచుకోవడానికి సోఫిస్టికేటెడ్ గా షెడ్లు నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తాం. నాయి బ్రాహ్మణులు వాళ్ళ యొక్క షాప్స్ లో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీగా అందిస్తాం. అదే విధంగా చేనేత పరిశ్రమకి వాళ్ళ యొక్క మగ్గాలకి ఇన్ని యూనిట్స్ ఫ్రీగా అందిస్తాం. అట్లా 1 by 1 కులాలు మొత్తం మెన్షన్ చేసుకుంటూ వస్తూ కుల కార్పొరేషన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళకి దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయిస్తాం అంటూ కుల కార్పొరేషన్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కాపు కులం గురించి, అదే విధంగా ఆర్యవైశ్య కులం గురించి, అన్ని కులాల గురించి 1 by 1 కులాలు మెన్షన్ చేసుకుంటూ వచ్చారండి. మీరు ఈ కుల భావనే ఉండొద్దు అని మాట్లాడే మీరు మీ మేనిఫెస్టోలో ఇప్పుడు హిందువులందరూ ఈ రాష్ట్రంలో 85% ఉన్నారు, సరే వాళ్ళు ఎంత శాతం తీస్తే అంత శాతం, 85% ఉన్న హిందువులు మొత్తానికి ఇదిగో ఈ ఇస్తాం అని మాట్లాడలా.
ప్రతి కులాన్ని మెన్షన్ చేసుకుంటూ మేనిఫెస్టోలో మాట్లాడుకొచ్చి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కులాలు వర్గాలు ఉండాలా వద్దా అన్నప్పుడు చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉండాలి, ఈ కుల వ్యవస్థ పోకూడదు, ఆయా కులాలు అట్లాగే ఉండాలి అంటూ ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఎవరు? చిన్నజీఆర్ స్వామి. ఏమని? కాళ్ళు చేసే పని తల చేయలేదు, తల చేసే పని కాళ్ళు చేయలేదు. ఏమండి కాళ్ళు గారు, మీరు చాలా ఇంతకాలం ఈ సర్వీస్ చేసి నడిచి నడిచి అలసిపోయారు, కాబట్టి మీరు మెదడు చేసే పని చేయండి అని మనం కాళ్ళకి చెప్పలేం కదా. సో కింద ఉన్న కాళ్ళు చేసే పనే చెయ్యాలి అని చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఇతను చెప్పాలి కదా, అట్లా వ్యవస్థ అట్లా ఉండకూడదు, హిందువులంతా బంధువులం, మనమంతా సమానం, అట్లా ఉండకూడదు అనే మాట చిన్నజీఆర్ స్వామి గారు లాంటి వాళ్ళకి ఇతను చెప్పాలి కదా. పైగా హీ హిమ్సెల్ఫ్ ఈస్ క్లెయిమింగ్ ఏమని? నేను సనాతని, ప్యూర్ సనాతని అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు అతను. సనాతనిని అని అతని క్లెయిమ్ చేసుకున్నప్పుడు వాట్ సనాతన ధర్మ సేస్ అంటే వర్ణ వ్యవస్థ ఉంది అందులో. ఆ వర్ణ వ్యవస్థలో శూద్ర కులాలుగా ఉన్న మనం, పవన్ కళ్యాణ్ గారితో సహా, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మా కులం కూడా శూద్రులమే అని. సో శూద్ర వర్గంలో ఉన్న మనందరం మన పరిధి ఏమిటి, మన పరిమితులు ఏమిటి ఈ యొక్క దీంట్లో అని ఆలోచించుకొని మీరు దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా ఆలోచించి మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు. సో అదే విధంగా ఇంకొక విషయం కూడా మేడం, ఆచార్య రామభద్ర అని ఒక ఆయన ఉన్నారు నార్త్ ఇండియాలో. ఆయనకి కళ్ళు కూడా కనపడవు, బట్ హీ స్టడీడ్ వేదిక్ సాంస్క్రిట్. ప్రధానమంత్రిని పక్కన కూర్చోబెట్టుకొని ఆ ఆచార్య రామభద్ర గారు ఏం చెప్తున్నారు అంటే, నాకు వచ్చే జన్మలో మళ్ళా కళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ, ఆయన గోత్రంతో సహా చెప్తున్నారు, వశిష్ఠ గోత్రం బ్రాహ్మణ కులంలోనే మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నాడు. సో హియర్ హీ ఈస్ ఇండికేటింగ్ ద సుపీరియారిటీ. సో ఆ రకంగా కుల వ్యవస్థ భారతదేశంలో ఉన్న తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ వ్యవస్థలు ఇదంతా మర్చిపోయి మీరు కుల భావన లేకుండా మనమంతా ఒకటే భావంతో ముందుకు వెళ్ళాలి అనే మాట మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ సమానత్వం అనేది ఏదైతే మిగిలిన వర్గాల మధ్యలో, అంటే ఇంకొకటి కూడా చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు 14 to 19 మధ్యలో సీఎం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు, ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అనే ఒక మాట మాట్లాడారు. సో ఇవన్నీ మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ హిందువుల్లో సమాజాన్ని, సమానత్వాన్ని గనక మీరు స్థాపిస్తే, మీరు చెప్పిన శాస్త్రీయమైన కుల గణన చేసి హెచ్చు తగ్గులను గనక మీరు సరిచేయగలిగితే, అప్పుడు మీరు కోరుకున్నట్టుగా అంతా ఒకే ట్రాక్ పైకి వచ్చి ఒకే మాట ప్రకారం, ఒకే ఆలోచన ప్రకారం నడుస్తారు తప్ప, మీకు అవసరం ఉంది కదా అని చెప్పి అందరినీ కర్రలు తీసుకొని కొట్లాడకు రమ్మంటాం, లేదంటే మీకు అవసరం లేని తరుణంలో ఆ నిచ్చెన మెట్ల హైరార్కీని మెయింటైన్ చేయాలని చూసే వాళ్ళకి మీరు వంత పాడటం, ఇవన్నీ గనక గమనించుకున్నప్పుడు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు సరిచేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా కూడా అది కరెక్ట్ అవదనుకుంటాను స్వర్ణ గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు కులాలు మతాలు లేని రాజకీయ వ్యవస్థలనైతే మనం ఎప్పట్లో ఊహించుకునే పరిస్థితి కూడా లేదు. మాకు అందరూ సమానమే, మాకు ఆ కులం ఈ కులం, లేకపోతే ఆ వర్గం ఈ వర్గం, ఆ వర్ణం ఈ వర్ణం సంబంధం లేదు, అందరికీ సమాన రీతిలో అభివృద్ధి చేరవేస్తామంటూ రాజకీయ నాయకులు చెబుతూ ఉన్నప్పటికీ, ఓదరగొడుతూ ఉన్నప్పటికీ, అది ఇంప్లిమెంట్ చేసే సమయంలో అది ఖచ్చితంగా మనం ఆ వేరియేషన్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు లడ్డు వివాదానికి సంబంధించిన ఒక వివాదం వచ్చినప్పుడు దాని గురించే భిన్నాభిప్రాయాలు కనబడుతున్నాయి. హిందువులే మొత్తుకుంటున్నారు, ఇంకా దేవునికి రాజకీయ రంగు పొలమద్దు, ల్యాబ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, లేకపోతే ఒక సంస్థలు దానికి సర్వే చేస్తున్నాయి, అవి క్లారిటీ వచ్చాక మనం మాట్లాడుకుందాం అని అన్నప్పటికీ, అయితే అధికారంలో ఉన్నవాళ్ళు లేకపోతే ప్రతిపక్షం ఉన్నవాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడమే మనం చూస్తున్నాం. ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇదే పరిస్థితి ఒక ముస్లింకో ఒక క్రిస్టియన్కో వాళ్ళకి జరిగితే పరిస్థితి ఇలానే ఉండేదా, సిచ్యువేషన్ ఇలానే ఉండేదా? ఇవి మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా? అది ఖచ్చితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడమే కదా. నేను అదే అంటున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మీరు ఒక మంచికి వాడండి. ఎట్లా? ఇగో చూడండి, పలానా వాళ్ళు కలిసి మలిసి ఐకమత్యంగా ఉంటున్నారు, మంచి సమాజం మంచిగా పోతా ఉంది, సో మనం కూడా అంతే మంచిగా ఐకమత్యంగా ఉందాం
ఐకమత్యంగా ఉండి ఏదైనా మేలు కోసం పోట్లాడతాం. ఇవాళ సమాజంలో అతను మాట్లాడే భాష అతను రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అందరూ సమానమే అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఈర్ష్య ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వేరే మతాలను కోట్ చేస్తూ యువతల మతం కలిసిమెలిసి రావట్లేదు ప్రజలందరూ అని మాట్లాడడం ఆ ఓత్ ఏదైతే ఆ ప్రమాణం అతను చేశాడో ఆ ప్రమాణం పట్ల అతను నిబద్ధుడై ఉన్నాడా లేదా అనేది కదా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మేడం. అంత ఆవేదన ఆయన వ్యక్తపరుస్తున్నాడు కదా, ఏది అందరూ కలిసి రావట్లేదు, మరి ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి, మాకు బాధలు పడతా ఉన్నాం అని ఏ కులాలు అయితే చెప్తా ఉన్నాయో వాళ్ళ పక్కన కూడా నిలబడి గనక ఇతను పోట్లాడి వాళ్ళ అవసరాలకు కూడా గనక ఇతను అండగా ఉంటే అప్పుడు డెఫినెట్ గా అందరూ కలిసి అతనితో వస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, యూజీసీ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చిందండి. యూజీసీ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత దట్ ఈస్ టు ప్రొటెక్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ ఫ్రమ్ ర్యాగింగ్ కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, వాళ్ళకి జరుగుతున్న యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాల కోసం వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ఒక రెగ్యులేషన్స్ ఫామ్ చేస్తే దాన్ని యూజీసీ అమలు చేయడానికి ట్రై చేస్తే కోర్టు ద్వారా ఆపుకున్నారండి. సో కోర్టు ద్వారా ఆపునప్పుడు మీరు ఢిల్లీ యూనివర్సిటీల్లో ఒక వర్గానికి ఒక కులానికి చెందిన వాళ్ళు చేసిన కామెంట్స్ కానీ మనం చూస్తే అంటే టు షో దేర్ సుప్రమసీ వాళ్ళు వాడిన భాష చూసినప్పుడు అది అర్థమవుతా ఉంది. సో అటువంటప్పుడు కదా పవన్ కళ్యాణ్ ముందొచ్చి ఎవనయ్యా నిజంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎవరైనా దళితులు కనీసం పెళ్లి చేసుకున్న గుర్రం మీద ఊరేగుతుంటే గుర్రం దించి కొడుతున్నారు, సో ఇటువంటి పరిస్థితుల్లో దే నీడ్ సమ్ ప్రొటెక్షన్, అటువంటి సో రోహిత్ వేముల లాంటి వాళ్ళ పరిస్థితులు గమనించాం. సో యూజీసీ రెగ్యులేషన్ యాక్ట్ ని అమలు చేయడానికి మనం కృషి చేద్దాం, దాన్ని ఆపొద్దు, అందరం సమానంగా ట్రావెల్ చేయాలి, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అని మాట్లాడాలి కదా. అటువంటి తరుణంలో ఏది మాట్లాడకుండా తన ఓట్ల అవసరానికేమో తన కులాన్ని రెచ్చగొట్టుకొని తనకి ఇప్పుడు ఇవాళ సనాతని అని క్లెయిమ్ చేసుకున్నప్పుడు తన వెనకాల అన్ని కులాలు రాలేదు అని వాళ్ళ మేనిఫెస్టోలోనే కులాల పరంగా విభజించి, అంటే ఆ భావన కూడా ఎంత ఘోరంగా ఉందో చూడండి. అంటే ఆ కులం ఏదైతే ఉందో వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఆ పనిలో ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు, అంతే తప్ప మీరందరూ బయటకు వచ్చి బాగా చదువుకొని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు, హార్వర్డ్ యూనివర్సిటీలో మీరు కూడా మంచి ఉన్నత విద్యను అభ్యసించండి, సత్యానాథేళ్లలా మీరు కూడా తయారవ్వండి, మీకు ప్రొవిజన్స్ ఇస్తాం, అది కాదు నాయి బ్రాహ్మణులు మీరు ఆ సెలూన్స్ నడుపుకుంటూ ఉంటే మీకు ఇస్తాం, అదే విధంగా యాదవులు మీరు ఆ పశువులు కాసుకుంటూ గొర్రెలు మేకలు ఆవులు షెడ్లు నిర్మించుకుంటే సోఫిస్టికేటెడ్ వాటికి డబ్బులు ఇస్తాం, అదే విధంగా చేనేతలు మీరు ఆ మగ్గాలు నేస్తే డబ్బులు ఇస్తాం. అంటే ఎంత కుశ్చిత బుద్ధితో వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇవాళ వచ్చి అందరూ సమానంగా నాతో ట్రావెల్ చేయట్లేదు అని మాట్లాడడం అనేది తన యొక్క ఇన్సెక్యూరిటీ, తను మాట్లాడిన యొక్క ఏదైతే క్లెయిమ్ చేసుకున్నాడో అది బూమరాంగ్ అయిందని అర్థమైనప్పుడు ఈ రకమైన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫ్లేర్ అప్ కోసం ద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం ప్రయత్నిస్తున్నాడని మనకు అర్థమవుతుంది కదా స్వర్ణ గారు. అండ్ మరోపక్క లడ్డు వివాదానికి సంబంధించి ఇష్యూకి సంబంధించి నేను పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేదు, వ్యవస్థని తప్పుపడుతున్నాను, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను అని కూడా అన్నారు. ఇది దేనికి సంకేతం? జగన్మోహన్ రెడ్డి గారు మీరు బికాస్ పర్సనల్ మీరు అది మేజర్ అపోజిషన్ పార్టీగా ఆయన చూస్తున్నారు కాబట్టి సరే, డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పైగా 5 ఏళ్ల పరిపాలనలో జరిగింది అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా ఈ రోజు నేను మాట్లాడాను, ముఖ్యమంత్రి సంబంధం ఉందని నేను అనలేదు, అది మొత్తం టీటీడీ చూసుకోవాల్సిన వ్యవహారం అని నేను అన్నాను అని వాళ్ళు మాట్లాడుతుంటే అదే అసెంబ్లీ వేదిక తన పక్కనే ఉన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ కోట్ చేస్తూనే మాట్లాడుతున్నారు కదా. సో క్యాబినెట్ ఈజ్ అ కలెక్టివ్ డెసిషన్, హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు ఆ భాషే మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని గత ముఖ్యమంత్రిని ఖచ్చితంగా మాట్లాడారు. ఇవాళ వచ్చి నేను ముఖ్యమంత్రి పేరు గత ముఖ్యమంత్రిని అనలేదు, గత ప్రభుత్వాన్ని అనలేదు, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీటీడీ అని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు అన్నప్పుడు ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి, ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష అంతా బూమరాంగ్ అయ్యి, నేనంటే కల్తీ జరిగిందా జరగలేదా ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ బికాస్ ఎంక్వైరీ జరుగుతా ఉన్నాయి. బట్ ఒకటైతే సిబిఐలో వచ్చిన దాంట్లో అనిమల్ ఫ్యాక్ట్ కానీ లేకపోతే ఇదేది లేదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అడల్ట్రేషన్ ఉంది లేదు, అడల్ట్రేషన్ గురించి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ అడల్ట్రేషన్ దాన్ని అంతా డిస్క్రిప్షన్ లో ఉంది. కానీ అనిమల్ ఫ్యాట్ అనేది వీళ్ళు ఏదైతే మాట్లాడారో ప్రాయశ్చిత్త దీక్షలు అని ఇతను ఏదో ఓవర్ యాక్షన్ చేశాడు, అదంతా కూడా ఒకసారి బూమరాంగ్ అయిన తర్వాత
ఇప్పుడు మైగా ఇందాపూర్ నుంచి హెరిటేజ్ కి లింక్, ఇందాపూర్ లో నుంచి మళ్ళీ అక్కడ నెయ్యి కొనే ప్రయత్నం, ఇదంతా కూడా వేళ్ళు ఫింగర్స్ అన్ని ఎటువైపు చూపిస్తా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి వైపు వేళ్లు చూపిస్తా ఉన్న తరుణంలో టు ప్రొటెక్ట్ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వేళ్ళన్నీ చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలి కాబట్టి, సో నేను గత ముఖ్యమంత్రిని కూడా నేనేమనలేదు, ఈ విషయంలో ముఖ్యమంత్రులకు సంబంధం లేదు, ఈ విషయంలో సంబంధం వల్ల టీటీడీదే, మనం టీటీడీ వరకు పరిమితం అవుదాం, ఏ ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడొద్దు అని మాట్లాడుతా ఉన్న వ్యవహారం, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ చంద్రబాబు నాయుడు. గత ముఖ్యమంత్రి మీద ఇతనికి ప్రేమ కాదు, గత ముఖ్యమంత్రిని ఇతను అనకుండా కూడా లేడు. అన్ని జరిగిన తర్వాత ఇవాళ వ్యవహారం చంద్రబాబు నాయుడు వైపు తిరుగుతున్న తరుణంలో, వాళ్ళు డిఫెన్స్ లో పడ్డ తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్న కొత్త భాష. ఓకే సార్, ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన పదే పదే తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 7 కొండలను 2 కొండలు అన్నది, అండ్ ఆ జీవోకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారే అంటూ, మీరేమంటారు? మేడం, అసలు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు రావాల్సి వస్తుంది అనేది కూడా అసలు అర్థం కాని విషయం. 2009లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఇవాళ వ్యవహారం మనం చర్చ అంతా జరుగుతుంది 2014 తర్వాత నుంచి జరుగుతున్న చర్చ. ఎవరి హయాంలో ఏం జరిగిందో 2014 తర్వాత 2018, 19 మేజర్ గా 2017, 18, 19 నుంచి 24 వరకు వ్యవహారం చర్చ నడుస్తా ఉంది. సో 2017 తర్వాత నుంచి జరుగుతున్న చర్చలో 2009లోనే చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన వీళ్ళ రాజకీయ దురుద్దేశంతో తీసుకురావడం కదా ఆయన పేరుని. సరే మీరు అనుకున్నట్టు సరే, ఆయన ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ వేరే అయి ఉంది కాబట్టి ఆయన్ని కూడా మనం దీంట్లోకి లాక్కొచ్చేస్తే పోలరైజేషన్ ఆఫ్ హిందూస్ జరిగి మనం ఓటుని కన్సాలిడేట్ చేసుకుందాం అనే ఒక దుర్మార్గపు ఆలోచనలో ఆలోచిస్తే వీళ్ళు ఉండొచ్చు. కానీ బట్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకే వెళ్దాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి వెళ్ళినప్పుడు ఈ 2 కొండల పరిధిని 7 కొండలుగా విస్తరించడం కానీ, జీవో నెంబర్ 746 అండ్ 747 అన్యమత ప్రచారాలని టీటీడీతో పాటు మరో 20 ప్రాశస్త్యం కలిగిన హైందవ దేవాలయాల దగ్గర నిషేధించడం కానీ, అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారిని ట్రాన్స్ఫర్ చేసే విధానం కానీ, అదేవిధంగా కళ్యాణమస్తు పేద హిందువులు ఎవరైనా సరే పెళ్లి చేసుకునే విషయంలో వాళ్ళు ఇబ్బందులకు గురై వాళ్ళు అనవసరంగా అప్పులు పాలవుతున్నారు అనే ఆలోచన చేసి, రఘువీరారెడ్డి గారు టెంపుల్లో మాస్ మ్యారేజెస్ జరుగుతాయి, బహుశా మీరు ఇంటర్వ్యూ చేశారనుకుంటాను. మాస్ మ్యారేజెస్ టైంలో ఒక సంవత్సరం చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు రఘువీరారెడ్డి గారి టెంపుల్ కి. అప్పుడు అది చూసిన రాజశేఖర రెడ్డి గారు, సో ఈ రకంగా మాస్ మ్యారేజెస్ హిందువులకి పేదలకి మనం టీటీడీ ద్వారా జరిపిస్తే వాళ్ళు అప్పులు పాలవకుండా ఉంటారు, వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం అని హైందవ పేదలకి టీటీడీ ద్వారా పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా ధూపదీప నైవేద్యాలకు నోచుకొని చిన్న చిన్న దేవాలయాలు, నిధులు లేని దేవాలయాలు ఏదన్నా ఉంటే ఆ దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల కోసం డబ్బులు గవర్నమెంట్ ద్వారా డబ్బులు ప్రొవైడ్ చేయడం కావచ్చు. అదేవిధంగా పేద బ్రాహ్మణులకి వాళ్ళకు కూడా పారితోషికం, ఏది మొల్లాలకి, పాస్టర్లకి, మొల్లాలకి, పేద బ్రాహ్మణులు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పారితోషికం అందించడం కావచ్చు. సో ఇటువంటి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు అందరినీ సమానంగా ముందుకెళ్ళిన తరుణంలో పదే పదే రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొచ్చి మీరేదో ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసి తద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందాలి అనే ఒక దుర్మార్గమైన దురుద్దేశంతో కూడిన ఆలోచన ఎప్పుడో 2009లోనే చనిపోయిన ఆయన దాదాపు 13-14 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ రోజు ఈ ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా స్వర్ణ గారు. మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం దయచేసి ఆయన పేరు తీసుకురావద్దు. ఆయన అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని అభివృద్ధికి చాలా సమానంగా, అంటే ఉదాహరణకి మీరు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటారా, లేకపోతే ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ తీసుకుంటారా, అక్కడ కులాలు మతాలు అలా ఇందిరమ్మ గృహాలే తీసుకుంటారా, అక్కడ కులాలు మతాలు చూడలేదండి ఆ రోజు ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం.
అటువంటి వ్యక్తికి తీసుకొచ్చి మీరు కులాలు మతాలు ఆపాదించి మీ చర్చలోకి ఆయన పేరును లాక్కొచ్చి మీ స్వార్థపూరితమైన ఆలోచనని ఇకనైనా కట్టి పెట్టాలి అని మీ ద్వారా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం స్వర్ణ గారు. సార్ అది అలా అనుకుంటే ఇప్పుడు మొన్న ఢిల్లీలో ఏ సదస్సు జరిగింది, అది ప్రపంచ దిగ్గజాలు వచ్చే వేదిక. ఆ టైంలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనికి రాజకీయ నాయకులు అందరూ కూడా అగెనిస్ట్గా ట్వీట్ చేశారు. లోకేష్ గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, కేటీఆర్ గారు చేశారు. ఏదైనా మనం ఒక సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు రైట్ టైంలో రైట్ ప్లేస్లో మాట్లాడాలి. ప్రపంచ వేదిక దగ్గర ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజాలు వస్తున్నప్పుడు వాళ్ళ ముందు మన దేశ పరువును మనమే తీసుకునే అవకాశాన్ని మీరు ఇస్తారా అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులపై. మీరేం చెప్తారు? వాళ్ళ ముగ్గురు ట్వీట్ కూడా అంటే సరే, లోకేష్ గారు అంటే ప్రత్యక్షంగా పొత్తులో ఉన్నారు భారతీయ జనతా పార్టీతో. కేసీఆర్ గారు ఐ మీన్ టిఆర్ఎస్ కూడా బి టీమ్ ఆఫ్ బీజేపీ. మనకి ఇక్కడ వాళ్ళ వ్యవహారం అదంతా అర్థమవుతా ఉంది. సరే, విత్ కంపల్షన్స్ లేకపోతే ఏదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి ట్వీట్ చేశారు. సరే, వీళ్ళందరూ కూడా అదే ఏఐ సదస్సులో చైనీస్ డాగ్ రోబోని కొనుక్కొచ్చిన గల్గోటియా యూనివర్సిటీ దాన్ని ప్రదర్శించి ఇది మా పిల్లలు తయారు చేశారు అన్న తర్వాత చైనా వాళ్ళు దాన్ని వీడియో రిలీజ్ చేసి ఇది మా ప్రోడక్ట్, దీని పేరు ఇది మా చైనాలో తయారు చేయబడింది, వాళ్ళు మా దగ్గర నుంచి కొనుక్కెళ్ళారు, వాళ్ళు తయారు చేసింది కాదు, ఇండియన్ ఏఐ కాదు అని చెప్పినప్పుడు ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా మన పరువు నిలబడిందా, పరువు పోయిందా? సో దాని గురించి కూడా ఒక మాట మాట్లాడాలి కదా. యూనివర్సిటీలు ఇలాంటి ఫేక్ వ్యవహారాలు చేయకూడదు. నరేంద్ర మోడీ గారు దేశంలో అది ఉత్తమ యూనివర్సిటీగా గుర్తించి వీళ్ళ కేబినెట్ మంత్రులు, వీళ్ళ ఎంపీలు, వీళ్ళు చాలా మంది ఆ యూనివర్సిటీని సందర్శించి రావడం జరిగింది. సో మీరు ఆ యూనివర్సిటీకి అంత ప్రమోషన్స్ ఇస్తున్నారు, బట్ ఆ యూనివర్సిటీ దేశ ప్రతిష్టను ఇంత దిగజార్చింది. ఆ యూనివర్సిటీ అలా చేసి ఉండకూడదు. దేశ ప్రతిష్టను ఎవరిదో ప్రోడక్ట్ తీసుకొచ్చి మన ప్రోడక్ట్ అని క్లెయిమ్ చేయడం వల్ల మన పరువు పోయింది. సో అది కూడా తప్పు అనే దగ్గర కూడా నోర్లు పెకలాలి కదా, దాన్ని కూడా ఖండించాలి కదా, మాట్లాడాలి కదా. ఇది వాళ్ళ ప్రపంచంలో ప్రతి విషయాన్ని నా దేశానికి సంబంధించి నాకు ట్రంప్ చెప్తాడు. నేను యుద్ధాన్ని ఆపేశాననే విషయము ట్రంప్ చెప్తాడు. అదే విధంగా నేను ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాను అనే విషయము ట్రంప్ చెప్తాడు. సో నా దేశానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అంశాన్ని ట్రంప్ ద్వారా నేను తెలుసుకున్న తర్వాత నా ప్రభుత్వం నాకు తెలియజేస్తున్న తరుణంలో ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం ఉంది. ప్రతిదీ ట్రంప్ ఎందుకు మాట్లాడాలి? మనం మాట్లాడుకోవాలి కదా. మన సార్వభౌమాధికారం ఏమవుతుంది? ఇది దేశ ప్రతిష్టను పెంచేదా కాదా అని ట్వీట్ చేసిన ప్రముఖులందరూ కూడా ఆ రోజు కూడా క్వశ్చన్ చేయాలి కదా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం 3rd ప్లేస్ 4th ప్లేస్ అని చెప్పుకుంటున్నాం. బట్ పర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడు 120-130 స్థానాల్లో ఉన్నాం. ఊరికే డబ్బా కొట్టుకుంటే సరిపోదు, పర్ క్యాపిటల్ విషయం కూడా చూసుకోవాలి. నా దేశ ప్రతిష్ట ఈ రకంగా ఉంది అని ఆ రోజు కూడా మాట్లాడాలి కదా. 58 రూపాయలు 60 రూపాయలు ఉన్న డాలర్ వాల్యూ ఈ రోజు మహానుభావుడు నరేంద్ర మోడీ గారి దయ వల్ల 90 రూపాయలకి పడిపోయింది. ప్రపంచంలో డాలర్ వాల్యూతో రూపాయిని పోల్చుకున్నప్పుడు రూపాయి వాల్యూ పడిపోతున్నప్పుడు ఈ దేశ ప్రతిష్ట పడిపోతా ఉంది. డాలర్ వాల్యూని కాపాడండి నరేంద్ర మోడీ గారు అని ఈ మహానుభావులంతా ట్వీట్ చేసి ఉండాలి కదా. ఆ రోజు కూడా మాట్లాడి ఉండాలి కదా, క్వశ్చన్ చేసి ఉండాలి కదా. అవన్నీ సరే, అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయకూడదు అంటారు. ఒక్క మాట మేడం, కామన్వెల్త్ గేమ్స్ బహుశా వీళ్ళకి తెలిసి ఇగ్నోర్ చేశారా, తెలియక మాట్లాడలేదా తెలియదు కానీ కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్న తరుణంలో అక్కడ కూడా ప్రపంచ దేశాల క్రీడాకారులు మొత్తం వచ్చి ఆటలు ఆడుతున్న తరుణంలో బీజేపీ ఏ రకమైన నిరసనలు చేసింది, బీజేపీ వాళ్ళకి ఏ రకంగా నల్ల జెండాలు చూపించింది, బీజేపీ వాళ్ళకి ఎంత అవస్థలు క్రియేట్ చేసింది ఢిల్లీలో అనేది కూడా వీళ్ళు ఒకసారి దాన్ని గమనానికి తీసుకుంటే ఆ రోజు మరి ప్రపంచం ముందు భారతదేశం పరువు పోయిందా, బీజేపీ ప్రవర్తన వల్ల పోలేదా అనేది కూడా ఈ మహానుభావులు మాట్లాడాలి కదా. నేనేమంటున్నానంటే వీళ్ళు నరేంద్ర మోడీ పార్లమెంట్కి వచ్చి రాహుల్ గాంధీ గారు ఏదైతే నరవాణే గురించి మాట్లాడదలుచుకున్నాడో, నరవాణే బుక్ లో ప్రస్తావించిన అంశం ఏది, చైనా యుద్ధ ట్యాంకర్లు మన వైపు దూసుకొస్తా ఉన్నాయి, నేనేం చేయాలి అని అడిగినప్పుడు మీకు తోచింది చేసుకోండి, బికాజ్ ఇట్ షుడ్ బి ఏ పొలిటికల్ డెసిషన్. ప్రధాని, క్యాబినెట్, ఆర్మీకి ఏం చెప్తే ఆర్మీ ఆ పని చేయాలి. ఆర్మీ సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి దానికి లేదు మన రాజ్యాంగం ప్రకారం.
బట్ ప్రధానమంత్రి దాన్ని ఎండోర్స్ చేయడానికి తన భుజానికి ఎత్తుకోవడానికి ఇష్టం లేనప్పుడు దాన్ని నరేంద్ర మోడీ గారు దీని ముందు రాహుల్ గాంధీ గారు ప్రస్తావించాలనుకున్నప్పుడు రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడం, నరేంద్ర మోడీ వచ్చి సభలో సమాధానం చెప్పకపోవడం, అదేవిధంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నప్పుడు మన రైతులకు జరగబోయే నష్టం, పత్తి రైతులకు కావచ్చు, అదేవిధంగా సోయాబీన్ రైతులకు కావచ్చు, మొక్కజొన్న రైతులకు కావచ్చు, ఇలా వివిధ వర్గాలకు చెందిన రైతులకు జరగబోయే నష్టం ఎక్కడ ప్రశ్నించాలి, ఎవరు ప్రశ్నించాలి, ఎవరు ఎక్కడ ప్రశ్నిస్తే సమాధానం చెప్తారంటే పార్లమెంట్ లో వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సో ఉద్యోగాలు ఇవాళ లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. సో అటువంటి తరుణంలో ఆవేదనతో ఉన్న యువకులు, రైతులు నష్టపోతా ఉన్నారు, యువకులు నష్టపోతా ఉన్నారు, కర్మాగారాలు నష్టపోతా ఉన్నాయి. ఎట్లా నిరసన తెలియజేయాలి అనే అర్థం కాక ఒక ఆవేదనతో ఒక 10 మంది కుర్రోళ్ళకి వెళ్ళి అక్కడ ప్రదర్శన చేస్తే దాని గురించి ఇంత చెలవలు పలవలుగా అంటే వాళ్ళ యొక్క డిఫెక్ట్స్ మొత్తం కార్పెట్ కింద కప్పెట్టడం కోసం ఇవాళ ఇటువంటి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మాట్లాడుతూ ఉన్నారే తప్ప వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది కూడా డిస్కస్ చేసి సూచనగా ఇలా కాదు ఇలా చేసింటే బాగుండేది అని మాట్లాడితే బాగుంటుంది. కానీ మిగతా నెగటివ్స్ ఏమీ మాట్లాడకుండా అవన్నీ కార్పెట్ కింద కప్పెట్టి నరేంద్ర మోడీ గారికి భజన చేయడం కోసంగా వాళ్ళు కోరితే వీళ్ళు ట్వీట్లు చేయడం అనేది వీళ్ళ యొక్క అంతర్గత బంధం మనకి స్పష్టంగా అర్థమవుతుంది స్వర్ణ గారు. అండ్ మరో పక్కన మోదీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఆల్రెడీ నేకెడ్ ఉంది, ఇంకా రిమూవ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఫైనల్గా ఏం చెప్తారు? హీఈస్ ఎ గుడ్ ఆరేటర్. అతను ఎలా కావాలంటే దాన్ని అలా తిప్పుకుంటాడు. కానీ దానికి నిన్న రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. సో వాట్ ఈజ్ నేకెడ్నెస్ అనేది రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఏమని? ఎప్స్టీన్ ఫైల్స్ లో మీ మంత్రి, ఎప్స్టీన్ ఫైల్స్ లో మీ అత్యంత స్నేహితుడు అనిల్ అంబానీ ఇటువంటి వాళ్ళు దొరికిపోతే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకుండా ప్రపంచం ముందు మిగతా దేశాల్లో ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఎవరెవరి పేర్లు కోట్ అయినాయో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుంటా ఉంటే మన దేశంలోనే చర్య తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఈజ్ ఇట్ నాట్ నెకెడ్నెస్ అని అడుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. అదే విధంగా అక్కడ అదానీ గారు వాళ్ళ కోర్టులో కేసు నుండి వాళ్ళు అక్కడ అదానీ గారు చిక్కుంటే ఇక్కడ అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే సో ఈజ్ ఇట్ నాట్ నేకెడ్నెస్ అని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ట్రంప్ ఏ రకంగా కోరుకుంటే ఆ రకమైన డీల్కి మనం ఒప్పుకోవడం, అంటే వాళ్ళ వస్తువుల పైన ఇదివరకు గతంలో 13% ట్యాక్స్ ఉండేది, అది ఇవాళ 0% ట్యాక్స్. ఇవాళ సరే వాళ్ళ సుప్రీంకోర్టు ఆపేసింది అనుకోండి, అదర్వైజ్ 18% ట్యాక్స్కి మనం ఒప్పుకోవడం ఈజ్ ఇట్ నాట్, అంటే ట్రంప్ ఏది కోరుకుంటే ఆ రకమైన ట్యాక్సేషన్ మీరు ఒప్పుకొని డీల్కి వెళ్ళటం ఈజ్ ఇట్ నాట్ నేకెడ్నెస్ అని అడుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా ఇవాళ వాళ్ళ సుప్రీంకోర్టు ఈ టారిఫ్స్ అన్ని స్టే చేసిందండి. స్టే చేసినప్పుడు వెదర్ ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్రొసీడ్ విత్ ద డీల్, అంతకు ముందు వీళ్ళు కుదుర్చుకున్న డీల్తో మీరు ముందుకెళ్తున్నారా, వెళ్ళట్లేదా, అదర్వైజ్ ఈ డీల్ని మేము ఆపేస్తున్నాం అని చెప్పే ధైర్యం నరేంద్ర మోడీ గారికి ఉందా లేదా, లేకపోతే ఈజ్ ఇట్ నాట్ నేకెడ్నెస్, దానికి కదా సమాధానం చెప్పాలి. చాలా పెద్ద విషయాలు ఉన్నాయి మేడం. ఆ పెద్ద విషయాలన్నీ వదిలిపెట్టేసి ఒక 5-6 కుర్రోళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి వెళ్తే దాన్ని పట్టుకొని దాన్ని పెద్ద విషయంగా ఈ దేశంలో చర్చ నడపడం అనేది ఆ డొల్లతనాన్ని మొత్తం కప్పెట్టుకోవడం కోసం అంటున్నా నేను. చూద్దామండి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.